Hi, hello, good morning. This is Sivaram Suresh. Warmly welcome you all for a new section once again. టుడే ఒక కాంప్లికేటెడ్ టాపిక్ అండి, హార్ట్ గురించి డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ బ్లడ్ గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేస్తాం బిఫోర్ టాపిక్స్లోన. బ్లడ్ అంటే ఏంటి, నెక్స్ట్ టైం బ్లడ్ వెజల్స్ గురించి డిస్కస్ చేస్తాం. బ్లడ్ ఎక్కడ స్టోర్ అవుతుంది అనేది కూడా స్ప్లీన్లో అనేసి చెప్పాను. నెక్స్ట్ టైం ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ టైం బ్లడ్లో ఉన్న పార్టికల్స్ ఏంటి, ప్లాజ్మా, నెక్స్ట్ టైం సిరం గురించి, నెక్స్ట్ వచ్చేసరికి కార్పల్స్, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అన్నిటి గురించి కూడా డిస్కస్ చేసాం. అయితే ఈరోజు బాడీలో ఉన్న బ్లడ్ అనేది ఏ విధంగా పంపింగ్ అవుతుంది దాని గురించి ఈరోజు డిస్కస్ చేస్తామండి. అదే మనకి టాపిక్ ఈరోజు, హార్ట్, అబౌట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్. ఓకే, అయితే చూస్తే హార్ట్ ఒక లొకేషన్ చూస్తే చూడండి, హార్ట్ అనేది మన చెస్ట్ క్యావిటీలోన, ఇది చెస్ట్ క్యావిటీ అంటారు, చెస్ట్ క్యావిటీలోన ఈ ప్లేసెస్లోనే ఉంటుందండి. కొద్దిగా ఎక్కువ ఏమో లెఫ్ట్ సైడ్కి ఉంటుంది, అప్రాక్సిమేట్లీ 3/4 పార్ట్, అండ్ ద రిమైనింగ్ 1/4 ప్రెజెంట్ ఇన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్. ఓకేనా? సో ఇటు సైడ్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, ఇటు సైడ్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. మన హార్ట్ ఒక సైజ్ చూస్తే అప్రాక్సిమేట్లీ 1 ఫీట్ ఉంటుందండి. ఇది చేస్తే ఎంత అయితే అవుతుందో ఆ సైజులో ఉంటుంది. వెయిట్ చూస్తే మేల్కి కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఫిమేల్కి కొద్దిగా తక్కువ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 310 గ్రామ్స్ సంథింగ్ మేల్కి ఉంటుంది, ఫిమేల్కి ఏమో 270, 260 ఆ రేంజ్లో ఉంటుందండి హార్ట్ ఒక వెయిట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, హార్ట్లో హార్ట్ ఒక మెయిన్ ఫంక్షన్ ఏంటంటే పంపింగ్ చేయడం అండి. బ్లడ్ అనేది పంప్ చేస్తుంది బాడీలోన. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి బ్లడ్ వెళ్తేనే కదా బ్లడ్తో పాటు న్యూట్రియంట్స్ వెళ్తుంది, అప్పుడు మనకి ఎనర్జీ ఫామ్ అవుతుంది. సో దీని యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేసరికి బ్లడ్ ఏమో పంపింగ్ చేయడం. అయితే హార్ట్లోన చూడండి, మనకి హ్యూమన్ హార్ట్లోన 4 ఛాంబర్స్ ఉంటుంది. ఇలాంటివి కొన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నారు, 2 ఛాంబర్స్ కూడా ఉన్నాయి, 3 ఛాంబర్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిషెస్ గట్రా చూస్తే 2 ఛాంబర్స్ ఉంటుంది. బర్డ్స్ వీళ్ళందరికీ చూస్తే 3 ఛాంబర్స్ ఉంటుంది. హ్యూమన్ హార్ట్లో ఏమో 4 ఛాంబర్స్ ఉంటుందండి. సో చూడండి, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హార్ట్ ఈ విధంగా ఉందనుకోండి, మాది ఈ బొమ్మ పక్కన పెట్టండి. ఇది 2 ఛాంబర్స్ అయితే మీద ఏమంటారంటే అట్రియం అంటారండి. మీద పార్ట్ని ఏమంటారంటే అట్రియం అంటారు, కింద దీంట్ని ఏమంటారంటే వెంట్రికల్స్ అంటారు. ఓకేనా? మీద ఏమో అట్రియం అంటారు, కింద పార్ట్ని ఏమో వెంట్రికల్స్ అంటారు. సో ఇది వచ్చేసరికి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా నేను ఉంటే, నాది లెఫ్ట్ సైడ్ ఇది కదండి, రైట్ సైడ్ ఇది. సో హార్ట్లో కూడా లెఫ్ట్ ఏమో ఇది అవుతుంది, రైట్ ఏమో ఇది. అదే 2 పార్ట్స్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ 4 ఛాంబర్స్ కింద డివైడ్ చేసాం అనుకోండి. ఈ విధంగా డివైడ్ చేస్తే ఇది వచ్చేసరికి లెఫ్ట్ అట్రియం, ఇది వచ్చేసరికి రైట్ అట్రియం, ఇది వచ్చేసరికి లెఫ్ట్ వెంట్రికల్స్, ఇది వచ్చేసరికి రైట్ వెంట్రికల్స్. ఓకేనా? చూడండి ఒకసారి మళ్ళీ, ఇదేమో హార్ట్ ఈ ప్లేసెస్లో ఉంది, హార్ట్లో ఏమో 4 ఛాంబర్స్ అయింది, ఇది లెఫ్ట్ సైడ్, ఇదేమో రైట్ సైడ్. ఓకేనా? మీద ఛాంబర్ని ఏమో అట్రియం అంటారు, కింద ఛాంబర్స్ని ఏమో వెంట్రికల్స్ అంటారు. లెఫ్ట్ సైడ్ ఉన్న అట్రియంనేమో లెఫ్ట్ అట్రియం అంటారు, రైట్ సైడ్ ఉన్న అట్రియంనేమో రైట్ అట్రియం అంటారు, లెఫ్ట్ సైడ్ ఉన్న వెంట్రికల్స్ని లెఫ్ట్ వెంట్రికల్ అంటారు, రైట్ సైడ్ ఉన్న వెంట్రికల్స్నేమో రైట్ వెంట్రికల్స్ అంటారు. ఓకే ఓకే నా వినండి ఒకసారి, ఏమవుతుంది అంటే బాడీలోన డిఆక్సిజనేటెడ్ బ్లడ్, ఏదైతే CO2 కలిసిన బ్లడ్ అంతా కూడా ఇక్కడ చూడండి ఒక పెద్ద పైప్ లాగా కనిపిస్తుంది కదండి. అయితే చూడండి, ఇక్కడ చూస్తే ఛాంబర్స్ మనకి ఈ విధంగా చూస్తే ఇది ఏమవుతుంది అంటే, ఇది ఏమని చెప్పాను, లెఫ్ట్ అట్రియం అండి. ఈ 2 అట్రియం, ఈ 2 వెంట్రికల్స్, ఇది అట్రియము, ఇది వెంట్రికల్స్. సో ఇది వచ్చేసరికి లెఫ్ట్ అట్రియం అండి, ఇది వచ్చేసరికి రైట్ అట్రియం, లెఫ్ట్ అట్రియము, రైట్ అట్రియం. అదేవిధంగా ఇది వచ్చేసరికి లెఫ్ట్ వెంట్రికల్స్, ఇది వచ్చేసరికి రైట్ వెంట్రికల్స్ అండి. క్లియర్? సో దీస్ ఆర్ ద 4 ఛాంబర్స్ ఆఫ్ హ్యూమన్ హార్ట్, లెఫ్ట్ అట్రియం, రైట్ అట్రియం, లెఫ్ట్ వెంట్రికల్స్ అండ్ రైట్ వెంట్రికల్స్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, బ్లడ్ ఏమో ఎక్కడి నుంచి ఎలాగ వస్తుంది, ఎక్కడికి వెళ్తుందో ఏటో చిన్న టాపిక్, జాగ్రత్తగా చూస్తే ఈజీగా అర్థమైపోతుందండి, ఏం కాంప్లికేటెడ్ ఏమైతే కాదు. వినండి. అయితే ఫస్ట్ బ్లడ్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అన్నీ కూడా చూడండి, ఇలాంటి ఒక పైప్ ఒకటి కనిపిస్తుంది కదా, ఈ పైప్ గుండా తిన్నగా రైట్ అట్రియంకి ఫస్ట్ దూరుతాయండి. సో ఈ పైప్ని ఏమంటారంటే, ఈ మీద ఉన్న పైప్ని సుపరియర్ వెనా కవా అంటారండి, సుపరియర్ వెనా కవా. ఓకేనా? సుపరియర్ వెనా కవా, అక్కడ చెప్పాను మీకు బ్లడ్లో నా సుపరియర్ వెనా కవా, ఆర్టరీ, ఎరోటా, ఎథియోలస్, నెక్స్ట్ ఏమో క్యాపిలరీస్, వెయిన్లెట్స్, వెయిన్, వెనా కవా, నెక్స్ట్ వచ్చేసరికి హార్ట్. సో ఇది ఫస్ట్ వచ్చేసి సుపీరియర్ వెనా కవా అండి. ఈ సుపీరియర్ వెనా కవా గుండా బాడీ నుంచి వచ్చిన డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా కూడా ఫస్ట్ ఎక్కడికి వస్తుంది అంటే ఈ ఛాంబర్కి వస్తుందండి. ఓకేనా? ఈ ఛాంబర్ ఎవరు, రైట్ అట్రియం. అయితే ఈ ఛాంబర్ ఏం చేస్తుంది అంటే బ్లడ్ రిసీవింగ్, ఈ ఛాంబర్ అట్రియం అనగానే మనకి ఏంటి అర్థం అవ్వాలంటే ఓన్లీ రిసీవింగ్ ద బ్లడ్. అట్రియం ఒక పని ఏం లేదంటే జస్ట్ బ్లడ్ ఏం చేస్తారంటే బయట నుంచి వచ్చినవి రిసీవ్ చేస్తారు.
ఓకేనా. సో సుపీరియర్ వెనా కేవా గుండా బ్లడ్ ఫస్ట్ ఎక్కడికి వచ్చిందంటే రైట్ ఆట్రియంకి వచ్చిందండి. రైట్ ఆట్రియం కింద చూడండి ఇలాంటివి రెండు మీకు కనిపిస్తుంది కదా, దీనికి ఆల్రెడీ మీకు బిఫోర్ టాపిక్లో చెప్పాను, వాల్వ్స్ గురించి చెప్పాను, వాల్వ్స్. సో ఇక్కడ ఒక వాల్వ్స్ ఉంటాయి. వాల్వ్స్ ఒక పని ఏమని చెప్పాను, వాళ్ళు ఏం చేస్తారంటే ఓపెన్ అవుతారు, ఓపెన్ అయితే బ్లడ్ ఏమో పడిపోతే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది, కింద నుంచి బ్లడ్ ఏమో మరి మీదకి వెళ్ళకూడదు. అయితే బాడీ నుంచి ఇలాగ వచ్చిన బ్లడ్ ఫస్ట్ రైట్ ఆట్రియంలోకి దూరిన తర్వాత ఇక్కడ రెండు వాల్వ్స్ ఉంటుంది, అది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయ్యి బ్లడ్ ఏమో ఈ చాంబర్కి వస్తుంది. ఈ చాంబర్ ఎవరు, రైట్ వెంట్రికల్స్. ఓకేనా. సో ఈ రైట్ వెంట్రికల్స్ లోపలికి వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది, ఇది ఓపెన్ అయితే కదా దీనికి రావాలి, దీనికి వచ్చేలోపు ఇది మళ్ళీ క్లోజ్ అయిపోద్దండి. దీనికి ఏ వెల్వ్స్ అంటారంటే ఇది ట్రైకస్విడ్ వెల్వ్ అండి, ట్రైకస్విడ్ వెల్వ్ ఇది. ఓకేనా. సో మళ్ళీ ఒకసారి చూడండి, సుపీరియర్ వెనా కేవా గుండా బ్లడ్ ఏమో రైట్ ఆట్రియంకి వచ్చింది, రైట్ ఆట్రియం కింద ఉన్న రెండు వెల్వ్స్ ట్రైకస్విడ్ వెల్వ్ ఏమో ఓపెన్ అయింది, ఓపెన్ అయితే బ్లడ్ తిన్నాక దేనికి వస్తుంది, రైట్ వెంట్రికల్స్కి వస్తుందండి. ఓకేనా. సో ఈ వెల్వ్స్ దేనికి హెల్ప్ చేస్తారంటే ఒక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, మళ్ళీ మీదకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది, అందుకోసమే ఇది ఒకసారి ఓపెన్ అయిపోయిన తర్వాత బ్లడ్ అని కూడా వచ్చేస్తుంది, మళ్ళీ క్లోజ్ అయిపోద్దండి, మళ్ళీ మీదకి వెళ్ళే ఛాన్సెస్ ఉండదు. రైట్, ఇక్కడ వరకు బ్లడ్ వచ్చింది, సుపీరియర్ వెనా కేవా, నెక్స్ట్ ఏమో రైట్ ఆట్రియం, నెక్స్ట్ ఏమో రైట్ వెంట్రికల్, ఇక్కడికి బ్లడ్ వచ్చింది. ఇప్పుడు కూడా బ్లడ్ అంతే, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇది, ఆక్సిజన్ లేదు ఇందులోన, కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఒక చిన్న పైప్ లాగా కనిపిస్తుంది కదా మీకు, ఈ పైప్ని ఏమంటారంటే పుల్మోనరీ ఆర్టరీ అంటారండి, పుల్మోనరీ ఆర్టరీ. సో ఈ పుల్మోనరీ ఆర్టరీ గుండా ఏమవుతుంది అంటే ఇక్కడికి వచ్చిన బ్లడ్ ఏమో ఇలాగ ఎక్కడికి వెళ్తుందంటే ఇటు నుంచి నెక్స్ట్ ఏమో ఇటు, ఈ బోత్ సైడ్ మనకి హార్ట్ ఎక్కడ ఉంటే కిందకే మనకి లంగ్స్ ఉంటుందండి. సో ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమో రైట్ వెంట్రికల్స్కి వచ్చిన తర్వాత తిన్నాక లంగ్స్ దగ్గరికి వెళ్తుందండి. అక్కడ చెప్పాను మీకు, తర్వాత దీని గురించి కూడా చెప్పాను. ఆర్టరీస్ అన్నిట్లో కూడా ఇలాంటివి ఒక ఆర్టరీ ఉంది, ఆర్టరీలో ఎప్పుడు కూడా ప్యూర్ బ్లడ్ వెళ్తుంది, కానీ అక్కడే చెప్పాను పుల్మోనరీ ఆర్టరీలోన డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్తుందని చెప్పాను. సో ఇదిగోండి ఇక్కడే వెళ్తుంది, ఇక్కడికి రిసీవ్ అయిపోయింది బ్లడ్ అంతా కూడా రైట్ వెంట్రికల్స్ దగ్గరికి, రైట్ వెంట్రికల్స్కి వచ్చిన తర్వాత ఈ పుల్మోనరీ ఆర్టరీ ఎక్కడికి తీసుకొని వెళ్తాడు అంటే మనకి లంగ్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళడం జరుగుతుందండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి రెండు కనిపిస్తుంది కదా, ఇది ఒక వాల్వ్, దీనికి పుల్మోనరీ వాల్వ్స్ అంటారండి, పుల్మోనరీ అంటే లంగ్స్ దగ్గరికి వెళ్తుంది కాబట్టి ఈ వెల్వ్స్ని ఏమంటారంటే పుల్మోనరీ వెల్వ్స్ అంటారు. దీనికేమో ట్రైకస్విడ్ వెల్వ్ అంటారు, దీనికేమో పుల్మోనరీ వెల్వ్స్ అంటారు. ఓకేనా. పుల్మోనరీ వెల్వ్స్ అంటారు. సో ఈ పుల్మోనరీ వెల్వ్స్ గుండా బ్లడ్ ఏమో ఎక్కడికి వెళ్తుంది అంటే లంగ్స్ దగ్గరికి, పక్కనే ఉంటుందండి లంగ్స్. సో ఆ లంగ్స్లోన ఏమవుతుంది అంటే ఆల్రెడీ చెప్పాను, కెపిలరీస్ ఉంటుంది, కెపిలరీస్లోన బ్లడ్ అంతా కూడా స్టోర్ అవుతుంది, అక్కడ ఉన్న ఆక్సిజన్ కలిపేసి మళ్ళీ తీసుకొని వచ్చేసి హార్ట్కి ఇస్తాడు. సో మళ్ళీ తీసుకొని వచ్చేటప్పుడు ఎవరు వస్తారంటే పుల్మోనరీ వెయిన్ గురించి చెప్పానండి. ఇదిగోండి ఇది పుల్మోనరీ వెయిన్ అండి. ఈ పుల్మోనరీ వెయిన్ ఏం చేస్తాడంటే ఈ పుల్మోనరీ ఆర్టరీ ఏమో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమో హార్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు, అక్కడేమో కలిపేశాడు, ఆక్సిజన్ కలిపిన తర్వాత వేరే ఒకడు ఎవరంటే పుల్మోనరీ వెయిన్ ఏం చేశాడంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమో మళ్ళీ తీసుకొని వచ్చేసి ఇదిగోండి ఈ చాంబర్కి ఇవ్వడం జరిగింది. ఈ చాంబర్కి ఏమంటారు, లెఫ్ట్ ఆట్రియం. అక్కడ మీకు చెప్పాను ఏంటి, ప్రతి వెయిన్స్లోన డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్తుంది, కానీ బాడీలోన ఇలాంటి ఒక వెయిన్ ఉంది, అందులో ఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది, మంచి బ్లడ్ వచ్చింది చూడండి. హార్ట్కి పుల్మోనరీ ఆర్టరీ ఏమో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకొని వెళ్తే పుల్మోనరీ వెయిన్ ఏం చేసిందంటే అందులో ఆక్సిజన్ కలిపేసి మళ్ళీ తీసుకొని వచ్చేసి ఎవరికి వేసింది, లెఫ్ట్ ఆట్రియంకి వేసింది. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, ఈడు కూడా మనకి బ్లడ్ రిసీవింగ్ కింద పనిచేస్తున్నాడు, ఈడు కూడా రిసీవింగ్ కింద పనిచేస్తున్నాడు. ఈడేమో పంప్ చేస్తే అక్కడికి వెళ్ళింది, అక్కడికి లంగ్స్ దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ లంగ్స్లోన ఏమైందంటే ఆక్సిజన్ కలిపిన తర్వాత మళ్ళీ ఇదిగోండి పుల్మోనరీ వెయిన్ ఇది, ఈ పుల్మోనరీ వెయిన్ గుండా బ్లడ్ అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అయినండి, ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఈ టైపే ఇంకో రెండు కూడా వెల్వ్స్ ఉన్నాయి. ఈ వెల్వ్స్ని ఏమంటారంటే ఇది ట్రైకస్విడ్, ఇదేమో బైకస్విడ్ అండి, బైకస్విడ్ వెల్వ్స్ అంటారు. దీనికి మరో పేరుతో మిట్రల్ వెల్వ్స్ అనేసి కూడా అంటారు. బైకస్విడ్ ఆర్ మిట్రల్ వెల్వ్స్. ఇదేమో ట్రైకస్విడ్, ఇదేమో బైకస్విడ్, ఇదేమో పుల్మోనరీ, ఏమంటారు పుల్మోనరీ వెల్వ్స్. ఓకేనా. సో ఇక్కడికి బ్లడ్ వచ్చిన తర్వాత తిన్నగా మళ్ళీ లాస్ట్కి ఎక్కడికి దూరిపోద్ది అంటే లెఫ్ట్ వెంట్రికల్స్ అండి, లెఫ్ట్ వెంట్రికల్ దగ్గరికి బ్లడ్ ఏమో చేరిపోయింది. చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సుపీరియర్ వెనా కేవా గుండా ఫస్ట్ వస్తుంది రైట్ ఆట్రియంకి, ఈ చాంబర్కి వచ్చింది, తర్వాత ట్రైకస్విడ్ వెల్వ్ ఓపెన్ అవుతుంది, బ్లడ్ వస్తుంది అక్కడికి రైట్ వెంట్రికల్కి,
సో రైట్ వెంట్రికల్కి బ్లడ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న పైప్ లాగా ఉందని చెప్పాను, ఇదిగోండి ఇటు సైడ్ ఇక్కడ ఒక లంగ్స్ ఉంటుంది, ఇటు సైడ్ బోత్ సైడ్ ఇలాగా వెళ్తుంది బ్లడ్. సో ఈ పుల్మోనరీ ఆర్టరీ గుండా బ్లడ్ ఏమో ఎక్కడికి వెళ్తుంది అంటే లంగ్స్ దగ్గరికి వెళ్తుంది. లంగ్స్లోన ఆక్సిజన్ కలిపిన తర్వాత పుల్మోనరీ వెయిన్ ఏమో తీసుకొని వచ్చేసి ఎవరికి ఇస్తాడంటే లెఫ్ట్ ఆట్రియంకి ఇస్తాడు. సో లెఫ్ట్ ఆట్రియం కింద ఉన్న వెల్వ్స్ ఎవరు? బైకాస్ఫిడ్ వెల్వ్ ఓపెన్ అవుతుంది, బ్లడ్ ఏమో ఎక్కడికి వస్తుంది అంటే లెఫ్ట్ వెంట్రికల్ దగ్గరికి బ్లడ్ ఏమో రీచ్ అవుతుంది. ఇక్కడ వరకు రీచ్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వరకు రీచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బ్లడ్ అనేది ఆక్సిజనేటెడ్ బ్లడ్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్? ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఎందుకు? లంగ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ కలిసి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగోండి, ఇది కనిపిస్తుంది కదా ఒకటి, ఇదిగోండి ఈ చాంబర్కి ఇది కనెక్ట్ అయ్యి ఉంది. దీనికి ఏమంటారంటే ఇది ఎరోటా అండి. ఎరోటా చెప్పాను అక్కడ, ఎరోటా ఆర్టరీ ఆర్టియోలస్ గురించి. సో ఇక్కడ ప్యూర్ బ్లడ్ ఏమవుతుందంటే ఈ ఎరోటా గుండా, ఇదిగోండి ఇవన్నీ కూడా కనిపిస్తుంది ఆర్టరీస్, ఇవన్నీ కూడా ఎరోటా గుండా మంచి బ్లడ్ ఏమో ఆర్టరీ, తర్వాత ఆర్టియోలస్, తర్వాత కెపిలరీస్, ఈ విధంగా మంచి బ్లడ్ బాడీ అన్నిటినీ కూడా వెళ్తుందండి. అయితే ఇక్కడ చూడండి మళ్ళీ తలుపులాగా ఉంది కదా, ఇవన్నీ ఎందుకు సార్ ఇది ఉంటుంది అంటే బ్లడ్ పంపింగ్ చేసిన తర్వాత మళ్ళీ బేక్ రాకూడదు. బేక్ వస్తే మళ్ళీ ఇక్కడ ఫిల్ అయిపోద్దా కాదా, అది రిస్క్ బాడీకి, హార్ట్కి కూడా రిస్క్. అందుకోసమే ఇక్కడ ఎప్పుడైతే బ్లడ్ ఇలా వెళ్ళిపోయిందో తిన్నాక అది ఎక్కడికి వెళ్తుంది అంటే ఇది ఎరోటా అంటారు. ఎరోటా నుంచి ఆర్టరీ నుంచి ఆర్టియోల్స్ ఉంటుంది, తర్వాత కెపిలరీస్ ఉంటుంది. ఆ విధంగా బాడీలో ఉన్న మిగతా పార్ట్ అన్నిటిని కూడా మంచి బ్లడ్ సప్లై అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ కూడా చూడండి ఒక చిన్న తలుపు లాగా ఉంది కదా, దీనికి ఏమంటారంటే ఎరోటిక్ వెల్వ్ అంటారండి. ఎరోటిక్ వెల్వ్ చూడండి 4 చాంబర్స్, రైట్ ఆట్రియము, లెఫ్ట్ ఆట్రియము, రైట్ వెంట్రికల్స్, లెఫ్ట్ వెంట్రికల్స్. నెక్స్ట్ వచ్చేసరికి 4 వెల్వ్స్ కూడా చెప్పాను. ఏంటిది? ట్రైకాస్ఫిడ్ వెల్వ్, బైకాస్ఫిడ్ వెల్వ్ ఆర్ మైట్రల్ వెల్వ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేమో పుల్మోనరీ వెల్వ్, ఇది వచ్చేసరికి ఎరోటిక్ వెల్వ్ అండి. 4 వెల్వ్స్ ఇవి. అర్థమైంది అందరికీ కూడా? మళ్ళీ ఒకసారి చూడండి ఎలాగ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ వచ్చింది ఇలాగ ఫస్ట్ ఛాంబర్లో దూరింది, ఇదేంటి? రైట్ ఆట్రియం నుంచి ఎక్కడికి వచ్చింది? రైట్ వెంట్రికల్స్ దగ్గరికి. రైట్ వెంట్రికల్స్ నుంచి ఎక్కడికి వెళ్ళింది? లంగ్స్ దగ్గరికి. లంగ్స్లోన ఆక్సిజన్ కలిసిన తర్వాత మళ్ళీ అటు నుంచి ఇక్కడికి దూరింది, ఇదేంటి? లెఫ్ట్ ఆట్రియం నుంచి ఓపెన్ అయింది వెల్వ్. ఏ వెల్వ్ అది? బైకాస్ఫిడ్ వెల్వ్ ఆర్ మైట్రల్ వెల్వ్ అంటారు. ఓపెన్ అయింది, ఇక్కడికి రీచ్ అయింది. ఏ చాంబర్ ఇది? లెఫ్ట్ వెంట్రికల్స్. ఇక్కడ నుంచి తిన్నగా ఒక పెద్ద ఆర్టరీ ఒకటి ఉంటుంది, ఏ ఆర్టరీ అది? ఎరోటా అంటారు. సో ఆ ఎరోటా గుండా బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది అంటే బాడీలోన ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి వెళ్తుంది. దూరింది బ్లడ్ సుపీరియర్ వెనక గుండా, ట్రైకాస్ఫిడ్ వెల్వ్ ఓపెన్ అయింది, తిన్నగా వెళ్ళింది ఈ చాంబర్కి, ఏంటి? రైట్ వెంట్రికల్స్ గుండా లంగ్స్ దగ్గరికి వెళ్ళింది. లంగ్స్లో ఆక్సిజన్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇటు దూరింది లెఫ్ట్ ఆట్రియం కింద ఉన్న వెల్వ్ ఏంటి? మైట్రల్ వెల్వ్ ఓపెన్ అయింది, కిందికి దూరింది, ఇదేంటి? లెఫ్ట్ వెంట్రికల్స్. దూరిన తర్వాత ఎరోటా గుండా బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి బ్లడ్ ఏమో వెళ్ళడం జరిగింది. అర్థమైంది అందరికీ కూడా? ఒకసారి చూడండి, సుపీరియర్ వెనక గుండా రైట్ ఆట్రియం, తర్వాత ట్రైకాస్ఫిడ్ వాల్వ్ ఓపెన్, బ్లడ్ ఏమో రీచ్ రైట్ వెంట్రికల్స్. దెన్ బ్లడ్ ఎక్కడికి వెళ్ళిందంటే పుల్మోనరీ ఆర్టరీ గుండా బ్లడ్ ఎక్కడికి వెళ్ళింది? లంగ్స్ దగ్గరికి. లంగ్స్లో ఆక్సిజన్ కలిపిన తర్వాత పుల్మోనరీ ఆర్టరీ తెచ్చేసి మళ్ళీ ఎవరికి ఇచ్చాడు? లెఫ్ట్ ఆట్రియం కింద ఉన్న వెల్వ్ పేరు ఏంటి? బైకాస్ఫిడ్ వెల్వ్ ఆర్ మైట్రల్ వెల్వ్ ఓపెన్ అయిన తర్వాత బ్లడ్ ఎక్కడికి రీచ్ అయింది? లెఫ్ట్ వెంట్రికల్కి ఏ పైప్ ఒకటి కనెక్ట్ అయ్యి ఉంది? ఎరోటా కనెక్ట్ ఉంది. సో ఎరోటా గుండా ఏం వెళ్తుంది? బ్లడ్ అనేది బాడీలోనే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి వెళ్తుంది. ఎరోటాలో ఉన్న వెల్వ్స్కి ఎరోటిక్ వెల్వ్స్ అంటారు. ఈ పుల్మోనరీ ఆర్టరీలో ఉన్న వెల్వ్స్ మేము పుల్మోనరీ వెల్వ్స్ అంటారు. క్లియర్? ఓకే. నెక్స్ట్ చూడండి, బ్లడ్ ఈ విధంగా పంపింగ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ 2 చాంబర్స్ని ఏమో రిసీవింగ్ చాంబర్స్ అంటారు, ఇదేమో పంపింగ్ చాంబర్స్ అండి. ఈ ఇద్దరే పంపింగ్ చేస్తుంటారు. ఓకేనా? ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ పడింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు పంప్ చేస్తే లంగ్స్ దగ్గరికి వెళ్ళింది, లంగ్స్ నుంచి మళ్ళీ వస్తే ఇటు మళ్ళీ రిసీవ్ చేసి ఎవరికి ఇచ్చాడు? లెఫ్ట్ వెంట్రికల్స్ ఏం చేసినాయి? మళ్ళీ పంప్ చేస్తే హార్ట్లోనే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి బ్లడ్ ఏమో సర్క్యులేట్ అవ్వడం జరిగింది, ట్రాన్స్ఫర్ వెళ్ళడం జరిగింది. ఓకే. అయితే చూడండి, బాడీలో ఈ అన్నీ కూడా ఈ హార్ట్లోనే ఈ విధంగా ఉండేటప్పుడు ఇక్కడ కొద్దిగా థిక్గా కనిపిస్తుంది మీకు. ఈ అన్నీ కూడా చాలా చిన్నగా కొద్దిగా కనిపిస్తే ఇక్కడ ఏమో కొద్దిగా థిక్గా కనిపిస్తుంది. ఎందుకు థిక్గా కనిపిస్తుంది అంటే మనకి బాడీలోన మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రెజర్ ఏమో 120 ప్రెజర్తో బ్లడ్ ఏమో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి వెళ్తుంటుంది. కాబట్టి ఇక్కడ చాలా థిన్నగా ఉందనుకోండి, ఇది పేలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి.
అందుకోసమే ఈ ఏరియాలోన కొద్దిగా థిక్ మజల్స్, ఒక 3 లేయర్స్ ఆఫ్ మజల్స్ ఉంటుందండి. సో ఈ బయట లేయర్ని ఏమంటారంటే పెరికార్డియం అంటారు, పెరికార్డియం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ లోపల ఉన్న లేయర్ని ఏమంటారంటే ఎండోకార్డియం, పెరికార్డియం, ఎండోకార్డియం, అండ్ మధ్యన ఉండేది ఏమో మయోకార్డియం అండి. ఓకేనా, పెరికార్డియం బయట, మధ్యన ఉండేది మయోకార్డియం, నెక్స్ట్ ఏమో లోపల ఉండేది ఎండోకార్డియం అంటారు. అర్థమైంది 3 లేయర్స్. ఈ ప్లేసెస్లోన లెఫ్ట్ వెంట్రికల్స్ కింద ప్లేసెస్లోన కొద్దిగా థిక్గా ఉంటుంది హార్ట్ అనేది. సో అందుకోసమే, ఎందుకంటే ఇక్కడే మనకి పంపింగ్ అవుతుంటుంది కాబట్టి హై ప్రెజర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మజల్స్ కానీ తిన్నగా ఉంటే లోపలే అది బ్లాస్ట్ అయిపోద్ది, మరి బ్లడ్ అంతా కూడా బాడీ లోపలికి ఇది వెళ్ళిపోద్ది, అప్పుడు డేంజర్, రిస్క్. కాబట్టి ఇక్కడ కొద్దిగా థిక్గా ఉండడం జరుగుతుందండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఈ మయోకార్డియంలోన ఈ ప్లేసెస్లోన ఒక చిన్న మసిన్ ఒకటి ఉంటుందండి. ఆ మసిన్ ఏమంటారంటే ఎస్ఏ నోడ్ అంటారండి, ఎస్ఏ నోడ్. ఓకేనా, ఎస్ఏ నోడ్ అంటే అర్థం ఏంటంటే సైనో అట్రియం నోడ్, సైనో అట్రియం నోడ్. సో ఇది దేనికోసం హెల్ప్ చేస్తుంటుంది అంటే ఈ సైనో అట్రియం నోడ్ అనేది ఇది ఒక మసిన్ లాగా అని చెప్పాను కదా, దీనికి ఎంతో కొంత ఎలక్ట్రిసిటీ ఒక అవసరం ఉంటుందండి. ఈ ఎస్ఏ నోడ్ అనేది ఆ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది. సో ఈ ఎస్ఏ నోడ్ ఒక మెయిన్ ఫంక్షన్ ఏంటంటే టు జనరేట్ ద ఎలక్ట్రిసిటీ టు పంపింగ్ ద హార్ట్. హార్ట్ పంపింగ్ చేయడానికి ఒక 2 వోల్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అవసరం ఉంటుంది. సో ఈ 2 వోల్ట్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి ఒక చిన్న మసిన్ లాంటిది ఇది ఉంటుంది, దీనికి ఏమంటారంటే ఎస్ఏ నోడ్ అంటారు. ఇది 2 వోల్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది. అందుకోసమే ఇది ఏమవుతుంది అంటే పంపింగ్ చేయడం జరుగుతుంది. మనిషి చూడండి ఎండింగ్ స్టేజ్లోన ఇలాగ ఇది పెడతారు, ఏంటంటారు, మనకి కరెంట్ పెడతారు కదా, ఇలాగ ఇచ్చేసి దీనికి ఏదో సాక్ అంటారు, సాకింగ్ పెడతారు. సో అది ఎందుకంటే ఒకవేళ సైనోట్రియం నోడ్ గట్రా పాడైపోతే చిన్న ఎలక్ట్రిసిటీ మళ్ళీ ఇది ఇస్తే అది రీజనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈ సాక్ పెడుతుంటారు అనమాట, ఎర్త్ పెడుతుంటారు. సో దీనికి ఎస్ఏ నోడ్ అంటారు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మయోకార్డియం ప్లేసెస్లోన ఉంటుంది. అయితే కొంతమందికి ఇది ఏమవుతుందంటే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ వలన ఈ ఎస్ఏ నోడ్ అనేది పాడైపోద్దండి, పోతుంది. ఇది పోతే మరి మనిషి చచ్చిపోతాడు కదా, దీనికోసం ఒక కొత్తగా ఒక ఆర్టిఫిషియల్ మసిన్ ఒకటి పెడతారంటే దీనికి బదులుగా ఆ మసిన్నే ఏమంటారంటే పేస్ మేకర్ అంటారు, పేస్ మేకర్. ఓకేనా, ఒకవేళ ఎవరైనా మనిషికి ఇది పోతే, ఎస్ఏ నోడ్ పోతే దానికి బదులుగా ఏది పెడతారంటే పేస్ మేకర్ అనే ఒక మసిన్ అనేది పెట్టడం జరుగుతుందండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేస్తే వినండి. అయితే ఈ విధంగా ఈ ఎస్ఏ నోడ్ పోతే మనకి దానికి బదులుగా ఏంటి పెడతారంటే పేస్ మేకర్ పెడతారు. అయితే హార్ట్ అనేది చూడండి, హార్ట్లో ఉన్న బ్లడ్ పంపింగ్ అలాగ అవుతుంటుంది కదా, అయ్యేటప్పుడు పెర్ మినిట్కి దగ్గర 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ పంపింగ్ చేస్తుందండి. 5 లీటర్స్ బ్లడ్ పెర్ మినిట్కి పంపింగ్ చేస్తుంది. అయితే మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి, మన హార్ట్ ఏమో ఇంత ఉంటుంది, ఒక ఫీస్ట్ సైజులో ఇంత ఉంటుంది. మరి 5 లీటర్స్ బ్లడ్ స్టోరీ అక్కడ అయిపోద్ది పంప్ చేసేయడానికి, అవ్వదు కదా. యాక్చువల్గా అలా కాదండి. మరి ఎలాగంటే చూడండి, 5 లీటర్స్ అంటే దగ్గర ఒక ఇంత బాటిల్ అవుతుంది. 1 లీటర్ బాటిల్ ఎంత ఉంటుంది, 2 లీటర్స్ ఇంత ఉంటుంది, పెద్దగా ఉంటుంది. మరి 5 లీటర్ అంటే ఇంతగా ఉండాలి మన హార్ట్ అనేది, అంత లేదు, ఇంత ఉంటుంది. మరి ఎలా పంపింగ్ అవుతుందంటే వినండి. అయితే హార్ట్ ఒకసారి ఇక్కడ పంపింగ్ చేస్తుంది కదా, హార్ట్ పెర్ మినిట్కి 72 టైమ్స్ పంపింగ్ చేస్తుందండి, 72 టైమ్స్ పర్ మినిట్. ఒక మినిట్కేమో 72 టైమ్స్ పంప్ చేస్తుంది. అయితే 72 టైమ్స్ ఇలా పంప్ చేసేటప్పుడు ఒకసారి పంపింగ్ చేస్తేమో 1 టైంకి 70 ml బ్లడ్ ఏమో పంప్ చేస్తుందండి. ఒక్కసారికి 70 ml బ్లడ్ పంపింగ్ చేస్తుంటుంది. అయితే 72 టైమ్స్లో ఎంత అవుతుందంటే 72 × 70 చేస్తే తెలిసిపోద్ది కదా, 7 2 14, 7 7 49 ప్లస్ 50, 5040 మిల్లీలీటర్, 70 ml. సో అప్రాక్సిమేట్లీ 5040 మిల్లీలీటర్ అంటే ఒక లీటర్కి 1000 మిల్లీలీటర్స్ కదండి. మరి 5040 మిల్లీలీటర్ అంటే అప్రాక్సిమేట్లీ ఎంత అయింది, 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఏమో పంపింగ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అర్థమైంది అందరికీ కూడా. కాబట్టి 5 లీటర్స్ బ్లడ్ స్టోర్ చేస్తే అవ్వదు, ఒకవేళ స్టోర్ అయిపోయింది అనుకోండి మనిషి చచ్చిపోతాడు. అందుకోసమే కంటిన్యూగా ఒక్కొక్కసారికి 70 ml ఆఫ్ బ్లడ్ ఏమో అలాగ పంపింగ్ చేయడం వల్ల బాడీలోనే ఈచ్ పార్ట్కి అలాగా వెళ్తుంటుంది. ఆ పంపింగ్ చేసేటప్పుడు ఇలా కొడుతుంటుంది కదా, ఇదేమో ఓపెన్ అవుతుంది, ఇది ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది, ఈ టైప్లో ఈ విధంగా ఒక సౌండ్ వినిపిస్తుంది అది. సో మనకి డాక్టర్స్ గట్రా చూసేటప్పుడు కూడా అదే చూస్తారండి, ఆ సౌండ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ ఈ విధంగా సౌండ్ ఏమో రావడం జరుగుతుంది. ఇక్కడే వస్తుందండి ఆ సౌండ్ అనేది, ఈ ప్లేసెస్లో ఒకటి వస్తుంది, బ్లడ్ రిసీవ్ చేసేటప్పుడు ఒకటి, పంపింగ్ చేసేటప్పుడు ఒకటి. ఆ సౌండ్ని లబ్ డబ్ అంటారు, లబ్ డబ్ సౌండ్స్ ఇది అవుతుంటుందండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి చూడండి. అయితే
హార్ట్ ఏమో పంపింగ్ అవ్వడం కోసం తన కోసం ఎంతో కొంత బ్లడ్ ఏమో స్టోర్ చేసి ఉంచుతుందండి. ఓకేనా, దానికోసం ఒక స్పెషల్ ఆర్టరీస్ కొన్ని ఉంటుంది. దీనికి ఏమంటారంటే కొరోనరీ సైనస్ అంటారు. కొరోనరీ సైనస్. సో ఆ కొరోనరీ సైనస్లోన హార్ట్ ఏమో తన కోసం ఎంతో కొంత బ్లడ్ ఏమో స్టోర్ చేసి ఉంచుతుంది. అయితే కొంతమందికి ఏమవుతుందంటే ఎక్కువగా జంక్ ఫుడ్ గట్రా, న్యూడిల్స్ గట్రా, బయట ఫుడ్స్ గట్రా తినడం వలన వాళ్ళకి ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందండి. మీకు బ్లడ్ దగ్గర చెప్పాను, కొలెస్ట్రాల్ అనేది మన బ్లడ్లోన 200 grams per deciliters ఉండాలి. దానికన్నా ఎక్కువ అయితే ఇదే ప్రాబ్లమ్స్ అవుతుంది. ఏమవుతుంది వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా జంక్ ఫుడ్ గట్రా తినడం వలన, బయట ఫుడ్స్ గట్రా తినడం వలన అందులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఈ ఆర్టరీస్ ఉంటుంది, కొరోనరీ సైనస్ ఆర్టరీస్ చిన్నవి. సో ఇదేమో బ్లడ్కి పంపింగ్ చేయడానికి, హెల్ప్ చేయడానికి ఎంతో కొంత బ్లడ్ ఏమో దీని లోపల స్టోర్ చేసి ఉంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా మనము జంక్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే దీని యొక్క ఈ సర్ఫేస్ దీంట్లోన బార్డర్లోన ఈ విధంగా అన్నీ కూడా స్టోర్ అయ్యి ఉండిపోద్దండి, కొలెస్ట్రాల్ అంతా కూడా. అప్పుడు లోపల ఎంత పరిమాణంలో అయితే బ్లడ్ ఉండాలో అంత పరిమాణంలో బ్లడ్ ఏమో ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ ఏమో పంపింగ్ చేసేటప్పుడు తనకి కావాలి కొద్దిగా సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ కావాలి, కానీ కొలెస్ట్రాల్ నిండిపోయిన వలన ఏమవుతుందంటే అంత పరిమాణంలో బ్లడ్ ఏమో ఇవ్వలేకపోతాడు. అప్పుడు మనిషికి స్ట్రోక్ వస్తుందండి. ఇలాగ అవుతాడు. వెంటనే చక్కగా ఉంటారు, కానీ అలాగా మామూలుగా స్ట్రోక్ వచ్చి చనిపోయే మనిషి వింటుంటాం మనము. సో మనిషికి ఎటువంటి డిసీజెస్ ఏమి ఉండదు, మామూలు ఫ్రీగా ఇటు అటు వేసి దర్జాగా ఫ్రీగా తిరుగుతూ ఉంటాడు. కానీ వెంటనే చనిపోయాడు అనేసి వింటే షాక్ వస్తుంది మనకి. ఎందుకు చనిపోయాడని ఒకవేళ అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రోక్లో చనిపోయాడు అనుకోండి, ఇది దానికి రీజన్ అండి. జంక్ ఫుడ్స్ గట్రా ఎక్కువ తినడం వలన, ఆయిల్ ఫుడ్స్ గట్రా ఎక్కువ తినడం వలన ఆ ఆయిల్ పదార్థం అంతా కూడా ఈ ఏరియాలోన స్టోర్ అయి ఉండిపోద్ది. అప్పుడు హార్ట్కి ఎంత పరిమాణంలో అయితే కెపాసిటీ బ్లడ్ అయితే కావాలో పంపింగ్ చేయడానికి అంతా దొరకవు. అప్పుడు స్ట్రోక్ వచ్చేసి ఇది అవుతారు. అయితే ఫస్ట్ టైం, సెకండ్ టైం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ సజెస్ట్ చేస్తారు, బాబు కొద్దిగా జంక్ ఫుడ్, బయట ఫుడ్, ఆయిల్ ఫుడ్స్ గట్రా తగ్గిస్తే హార్ట్ అనేది కొద్దిగా మంచిగా ఫంక్షన్ చేస్తుంది. మళ్ళీ ఇదే కానీ మీరు కంటిన్యూ చేస్తే తర్వాత ప్రాబ్లమ్ సఫర్ అయ్యాల్సి వస్తుంది, మేబీ డెత్ కూడా అయిపోవచ్చు. ఆ విధంగా ఇది చేయడం జరుగుతుంది. సో ఇది దీనికోసం ఇది చేస్తారు. అయితే కొంతమందికి చూడండి, ఇది కంప్లీట్గా నిండిపోయింది అనుకోండి, మరి బ్లడ్ అసలు ఇది అవ్వదు. వాళ్ళకి ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు. ఈ టైప్ ఒక సర్జరీ వీళ్ళకి ఓపెన్ హార్ట్ కాదు, బైపాస్ సర్జరీ అనేసి అంటారు. సో ఆ బైపాస్ సర్జరీ అంటే ఏంటంటే ఏవైతే కొరోనరీ సైన్స్ ఉంటుందో దీనికి కట్ చేసి దీనికి బదులుగా ఒక ఆర్టరీ ఏమో బైపాస్ చేస్తారు ఇలాగా, దీనికి మరి కనెక్షన్ లేకుండా. అప్పుడు ఇందులో ఫ్రీగా ఉంటుంది కాబట్టి బ్లడ్ అన్నీ కూడా స్టోర్ అయ్యేసి ఉంటుంది. దీనికి బైపాస్ సర్జరీ అంటారండి. ఓకేనా. సో ఈ బైపాస్ సర్జరీ అనేది ఒకవేళ మీకు ఈ కొరోనరీ సైనస్ గట్రా నిండిపోతే కొలెస్ట్రాల్తోని ఈ బైపాస్ సర్జరీ అనేది ఒకటి చేస్తుంటారు. ఆ బైపాస్ సర్జరీలోన మనకి ఇది మళ్ళీ ఫ్రీగా ఒక కొత్త ఆర్టరీ ఒకటి అక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. దానికి కనెక్షన్ కట్ చేసి దానివలన అందులో నా బ్లడ్ ఏమో స్టోర్ అయి ఉంటుంది. హార్ట్కి ఎంత పరిమాణంలో కావాలి అంత పరిమాణంలో దొరుకుతాయి అన్నమాట. ఓకేనా. అయితే చూడండి, పంపింగ్ చేసేటప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా, బ్లడ్ ఏమో ఇక్కడ పంపింగ్ చేసేటప్పుడు ఒక ప్రెజర్తో వెళ్తుంది, 120 ప్రెజర్. నెక్స్ట్ ఏమో అటు నుంచి రిసీవ్ అయ్యేటప్పుడు 80 ప్రెజర్తో వస్తుంది అనమాట. ఇక్కడ రిసీవ్ అయ్యేటప్పుడు 80 ప్రెజర్తో వస్తుంది, వెళ్ళేటప్పుడేమో 120 ప్రెజర్తో వెళ్తుంది. సో దీనికే మనం ఏమంటారంటే బీపీ అంటారండి, బ్లడ్ ప్రెజర్ అంటారు. సో ఈ బ్లడ్ ప్రెజర్ ఎంత ఉంటుందంటే 120/80 ఉంటుందండి. ఈ 120కి ఏమో సిస్టోలిక్ అంటారు, ఈ 80కి ఏమో డయోస్టాలిక్ అంటారండి. సిస్టోలిక్ అండ్ డయోస్టాలిక్. సో ఈ బీపీ మెజర్ చేయడానికి చూడండి, ఒక మషిన్ ఒకటి క్లినిక్స్ గట్రా హాస్పిటల్కి వెళ్తే ఇలాగ నొక్కుతారు, ఇలాగ అందులో ఉన్న మెర్క్యూరీ ఏమో మీదకి వెళ్తుంటుంది. ఆ మషిన్ ఏమో బీపీ మషిన్ కాదు, స్పిగ్మోమోనోమీటర్ అంటారండి. స్పిగ్మోమోనోమీటర్ ఆ బీపీ మషిన్, అందులో నా మెర్క్యూరీ ఉంటుంది. ఇలా పాస్ చేస్తే కొంతమంది ఇలా చూసి కూడా మీకు చెప్పేస్తారనమాట ఎంత ఉందో ఏటో అనేది. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడ నుంచి నోట్ చేసి ఎక్కడ వరకు ఆ లబ్దబ్ సౌండ్ వినిపిస్తుందో అది చూసేసి అది మీకు ఎంత ఉంది బీపీ అనేది చెప్పేస్తాను. సో 120/80 అనేది మన ఒక నార్మల్ రేంజ్ అండి, 120/80. ఒకవేళ దీనికన్నా పెరిగింది అనుకోండి, కొంతమందికి 130/90, 140/100, 150/100, 160/110 ఈ విధంగా కూడా ఉంటుందండి. 130/90 ఇలాగుంటే ఏం ప్రాబ్లం లేదు. 140, 150, 160, 170, 200 ఈ విధంగా కూడా చాలామందికి ఉంటుంది అనమాట. సో వాళ్ళకి డేంజర్ అండి, రిస్క్ కొద్దిగా. సో వాళ్ళకి హైపర్ టెన్షన్ అంటారనమాట. సో హైపర్ టెన్షన్ అంటే, హైపర్ టెన్షన్ ఒకవేళ వచ్చింది అనుకోండి, మీకు కోపం చాలా ఎక్కువ వస్తుంది. ఓకేనా. తర్వాత నర్వ్స్ ప్రాబ్లమ్స్ వస్తుంది, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వస్తుంది. అంటే బీపీ ఒకవేళ పెరిగితే
అర్థమవుతుందా? సో అప్పుడు మీరు కొద్దిగా సాల్ట్లు గట్రా తినడం కొద్దిగా తగ్గించాలి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి బీపీ తక్కువ ఉంటుందన్నమాట. 100/60 లేకపోతే 90/60 ఈ విధంగా ఉంటే తెల్లవారు లెగిసిన తర్వాత కొద్దిగా ముఖం తిప్పుతుంది. నెక్స్ట్ టైం అప్పుడప్పుడు మొత్తం కూడా బ్లాక్ అయిపోద్ది. ఏం తెలియవు ఒక 1 సెకండ్ 2 సెకండ్ వరకు. సో దానికి హైపోటెన్షన్ అంటారండి, లో బీపీ అంటారు దీనికి. సో అప్పుడు అలాంటివి ఒకవేళ మీకు వస్తే ఏం చేయాలంటే మీరు కొద్దిగా ఓఆర్ఎస్ వాటర్స్ గట్రా, నెక్స్ట్ ఏమో సాల్ట్ వాటరు, లెమనాయిడ్ వాటర్స్ ఇలాంటివి కొద్దిగా తీసుకుంటే మీకేమో హెల్తీగా ఉంటుందండి. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్ హార్ట్ అండ్ ఫంక్షన్ ఆఫ్ హార్ట్ అండి. ఇది టోటల్ హార్ట్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది అనుకుంటున్నాను. అందరికీ కూడా అర్థమైంది. ఒకవేళ ఇంకా ఏమైనా ఇందులోనే ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టవచ్చు. ఐ విల్ ట్రై టు సాల్వ్ యువర్ డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. జై హింద్.